నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పులివెందుల ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ 2 చోట్ల 70% పైగా ఓటింగ్, అక్కడక్కడ ఘర్షణలు. రేషన్ బియ్యం దందాపై విచారిస్తున్న సిట్ బృందం బలోపేతం, మరో 10 మంది సభ్యులను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. 468 కోట్లతో ఏపీకి చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ యూనిట్, ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సర్వం సిద్దం, రద్దీ నిర్వహణ భద్రత ముఖ్యమని సీఎం దిశానిర్దేశం. అణు బెదిరింపులు చేస్తూనే పాకిస్తాన్ కాళ్ల బేరాలు, సింధు జలాలు ఇవ్వాలని భారత్కు అభ్యర్థన. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ వేళ 2 మండలాల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పులివెందుల్లో ఇప్పటి వరకు 70% పైగా పోలింగ్ నమోదైంది. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పులివెందుల జడ్పీటీసీ బరిలో మొత్తం 11 మంది ఉన్నారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు ఒంటిమిట్టలోనే ఇప్పటి వరకు 70% పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఒంటిమిట్టలో 11 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పోలీసులు, కొందరు వైసీపీ నేతలు, టీడీపీ నేతల్ని ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో హై డ్రామా నెలకొంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తీసుకువెళ్తుండగా ఎర్రగుంట్ల వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పోలీస్ వాహనం నుంచి బలవంతంగా కిందకు దిగి బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అదనుగా పోలీసుల కళ్లు కప్పి అవినాష్ రెడ్డి పులివెందులకు పరారయ్యారు. విషయం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అవినాష్ రెడ్డి వైఖరిని డీఐజీ ప్రవీణ్, ఎస్పీ అశోక్ తీవ్రంగా పరిగణించారు. పోలీసుల నుంచి తప్పించుకుని ఎలా వస్తారని ప్రశ్నించారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలోనే ఎంపీ అవినాష్ రెడ్డిని నిర్బంధించారు. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. సైలెంట్ గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒక్కటే. కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. కొత్తపల్లి, చింతరాజుపల్లి, మంటపంపల్లె, సలాబడు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ ఏజెంట్లు, నాయకులు జులుం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు సలాబడు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. మంత్రి మండిపల్లి ఎదుట వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. వైసీపీ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే ఆకియపాటి అమర్నాథ్ రెడ్డి, కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంటే గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అక్కడున్న వివిధ రకాల సామాగ్రి చెల్లాచెదురు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పనిచేస్తున్న పోలీసుల్ని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. పోలీసులది గుమస్తా మనస్తత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే వారికి ఉద్యోగాలు ఉండవని చెప్పారు. 10 రోజులుగా ఇదే చెప్తాను నేను. మాకు పోటీ వీళ్ళు కాదు, పోలీసు వాళ్ళు మాకు పోటీ, పోలీసు వాళ్ళు మాకు పోటీ, పోలీసు వాళ్ళు పోటీ, తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది కొంత చెప్తాను. నిన్న కూడా చెప్పిన తెల్లవారితే 7-10కి ఇట్లా చేస్తారని కాలజ్ఞానం చెప్పినాడు ప్రసాద్ రెడ్డి రాజమౌళి అని చెప్పి బీటెక్ రవి నన్ను మాట్లాడినారు. కాలజ్ఞానమే జరిగింది. కానీ నేనైతే ఆశ్చర్యపోలే. పోలీసు వాళ్ళ గుమస్తా మనస్తత్వం నాకు తెలుసు, కాబట్టి ఇట్టే జరుగుతుందని నాకు తెలుసు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకు ఒకటే. 4 సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నిజమే. ఇంకా పోలీసు వాళ్ళు ఇప్పుడు దాష్టికం చేశారు కదా, వాళ్ళకు పోలీసు అన్నాలు కూడా చెప్తాను. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు. బట్టలు వాళ్ళు వేసుకొని పోస్ట్మెన్ ఉద్యోగం చేసుకోవాలి. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సర్వం సిద్దమైంది. స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ఈ నెల 15న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రారంభించనున్నారు. స్త్రీ శక్తి పథకంపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పథకం నిర్వహణలో ప్రయాణికుల రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత ముఖ్యమని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని స్పష్టం చేశారు. సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. సమస్యలు ఎక్కడైనా ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్దంగా ఉండాలని సూచించారు. బస్టాండులన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలన్నారు. 30 కోట్లతో చేపట్టిన బస్టాండుల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారికిచ్చే సాయంపైన సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో వైసీపీ నేతల రేషన్ బియ్యం దందాపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ను ప్రభుత్వం బలోపేతం చేసింది. సిట్లో మరికొంతమంది పోలీసు అధికారుల్ని చేర్చింది. చౌక బియ్యం అక్రమ రవాణాపై గతంలో నియమించిన 5 సిట్ సభ్యులకు అదనంగా మరో 10 మంది సభ్యులను చేరుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ సభ్యులుగా విశాఖ సౌత్ డీఎస్పీ వై శ్రీనివాసరావు, రాజమండ్రి సిఐడి ఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎస్ఐ, 7 కానిస్టేబుళ్లు నియామకమయ్యారు. బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్కు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలిస్తూ ప్రభుత్వ సీఎస్ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ తీరంలో స్టెల్లా ఎల్ నౌకలో 100 టన్నుల రేషన్ బియ్యం గుర్తించారు. ఆ షిప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి గతంలో సీజ్ చేశారు. అంతేకాకుండా షిప్ లో ఉన్న రేషన్ బియ్యాన్ని జార్జిలోకి దించారు. పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతి సంబంధిత నేరాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. యాంత్రీకరణ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించడంపై కూటమి సర్కారు దృష్టి సారించిందని హోంమంత్రి అనిత తెలిపారు. అన్నదాత సుఖీభవ నిధుల జమ్మపై హర్షం వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వెంకటాపురం గ్రామంలో రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి అనిత ట్రాక్టర్ ఎక్కి సందడి చేశారు. వ్యవసాయం ఏదో మేము డబ్బులు ఇచ్చేసాము, మేము ఏదో చేసేసాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఈ రోజు ఇంతకు ముందు ధాన్యం కొనుగోలుకి డబ్బులు పడ్డానికి చాలా రోజులు పట్టేది. కానీ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వితిన్ 3 నుంచి 4 రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడే పరిస్థితులు కూడా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా వ్యవసాయానికి చాలా అత్యధిక పెద్దపీట వేసి చూస్తే మనకి ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలను అంతర్ పంట కింద కోకో వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడి కోకోను కూడా ముందుకు తీసుకొచ్చి వాటికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే అంతర పంట దగ్గర నుంచి అన్ని పంటలు పండించి ఏర్పాటు చేస్తున్నారు. మీకు విషయం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎరువుల్ని ఉచితంగా సబ్సిడీ మీద కొన్ని ఉచితంగా కొన్ని పంపిణీ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అన్నదాత సుఖీభవ లబ్దిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద 200 ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ వారిని సందడి చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే ఎద్దుల బండిని కూడా నడిపారు.
ఆర్థిక పరిస్థితి రాష్ట్రంది చాలా ఇబ్బందికరంగా ఉన్న ఇచ్చిన మాట కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందనే దానికి ఒక నిదర్శనం. ఈ రోజు అన్నదాత సుఖీభావ ద్వారా మొదటి విడతగా ప్రతి రైతుకు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతుల్ని ఇదేదో సబ్సిడీ ఒకటే కాదు, వాళ్ళ చైతన్యవంతుల డ్రిప్పు, పనిముట్లు, వారికి ఏది కావాలో ఆదుకొని రైతును ముందుకు తీసుకువెళ్లాలనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ మా ప్రభుత్వం పనిచేస్తుంది. బయోగ్యాస్ ప్లాంట్ ని ఈ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. కొందరు అపోహలు సృష్టిస్తున్నారు, ఇంకా పని మొదలు పెట్టలేదు. 45 డేస్ తర్వాత ఆ ప్లాంట్ ఇక్కడ మొదలు పెట్టబోతున్నారు. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. రైతు మేలు జరిగేదానికి ఆలోచించకుండా ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం లేకుండా చేసి వచ్చే ఇన్వెస్టర్స్ ని వాళ్ళు రానికుండా చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచిన తర్వాత ఇన్ని కష్టాల్లో ఉండి కూడా అన్నదాత సుఖీభావ రైతులకు ఇవ్వడం అనేది రైతుల తరపున మేమందరం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు రైతులు చల్లగా ఉండేటందుకు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఆయన రుణం తీర్చుకోలేనిదని మేమందరం జన్మతా రుణపడి ఉండేటట్టుగా పరిపాలించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు అన్ని సకాలంగా లేక ఇబ్బందులు పడ్డాయి, రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని సకాలంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు ముసలమడుగు ఏనుగుల క్యాంప్ వద్ద అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 6 కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు ఇచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, సందర్శకులు పాల్గొన్నారు. కుంకి ఏనుగుల వద్ద విద్యార్థులు సందడి చేశారు. ఏనుగులు పంట పొలాల్లోకి రానివ్వకుండా కుంకీలతో చేసిన 2 ఆపరేషన్లు విజయవంతమయ్యాయని అటవీ అధికారి వేణుగోపాల్ వెల్లడించారు. మన ఎలిఫెంట్ అనేది ఒక లెగసీ అనమాట, ఒక లెగసీ, ఒక రాయల్ సింబలము. అందుకని ఎలిఫెంట్ ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ డేగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్, ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి మనం ఒక 4 ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి తెచ్చాము. ఇక్కడ ఉన్న 2 ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేసి మనం ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి మన రైతులని ఏమైనా ఇంజూరీ చేయడానికి కానీ, వాళ్ళ ప్రాణహాని ఉన్నా కానీ దీనికన్నిటికీ కాపాడటానికి మనం కుంకి ఎలిఫెంట్స్ ఉపయోగించి డ్రైవ్ చేస్తున్నాము. అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము, క్యాప్చరింగ్ కూడా చేస్తాము. అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ చేస్తాం అనమాట. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని సినీ నటుడు నారా రోహిత్ ఆవిష్కరించారు. మంత్రి సుభాష్ తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని నారా రోహిత్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక యువత నిర్వహించిన కోనసీమ యూత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. యువకులు, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ చందానగర్ లో ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. దుకాణంలో దోపిడీకి పాల్పడిన 6 దుండగులు ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ తాళం అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగొట్టి దోపిడీకి యత్నించారు. సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసుల్ని చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. జహీరాబాద్ మీదుగా ముంబై, హైదరాబాద్ 65వ జాతీయ రహదారి గుండా దొంగలు పారిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు హుగ్గెళ్లి వై జంక్షన్ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసును సిట్కి అప్పగించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేసి 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సికింద్రాబాద్, విశాఖకు చెందిన నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సరోగసీ పేరుతో నిందితులు చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. 2-3 సార్లు సరోగసీ చేసిన వారు ఓ నెట్వర్క్ గా ఏర్పడ్డారని డీసీపీ తెలిపారు. నిందితులకు పలువురు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు వైద్యులు, ఏజెంట్లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. బై మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ నమ్రత తన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు షీ హ్యాస్ అడ్వైజ్ దెమ్ టు గో ఇన్ ఫర్ సరోగసీ ప్రొసీజర్స్ అండ్ లేటర్ ఆన్ ద చైల్డ్ విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్
ఆ చైల్డ్ డిఎన్ఏ వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదని దాంతో వాళ్ళు ఈ కంప్లైంట్ మా దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పటికి ఒక 25 అక్యూజ్డ్ టోటల్ హ్యావ్ బిన్ అరెస్టెడ్ అండ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్, యాజ్ వెల్ యాజ్ ఒక 8 అడిషనల్ ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్. ఈచ్ కేస్ 10 to 20 lakhs వరకు విక్టిమ్స్ దగ్గర అమౌంట్స్ తీసుకుంటాం జరిగింది. అండ్ సో టోటల్ 25 persons వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ మ్యాటర్. సో దీంట్లో కొందరు డాక్టర్స్ ఉన్నారు. సో ఆర్ అడ్వైస్ టు ది పబ్లిక్ would be not to approach these kind of fraudulent clinics. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మళ్లీ క్రస్ట్ గేట్లను పెంచుతూ నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 177,173 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకెత్తి 186,624 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు 4 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు వరద ప్రవాహం పెరుగుతుండటం వల్ల గేట్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. జలాశయం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సహా కుడి ఎడమ కాలువలు ఎస్ఎల్బీసీ కాల్వకు నీరు విడుదల చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి మరింత ఊతమిచ్చేలా కేంద్రం కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లో ఒక్కొక్కటి చొప్పున వాటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద వాటిని 4,594 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆమోదం పొందిన 6 ప్రాజెక్టులు ప్రతి ఏడాది 2,400 కోట్ల చిప్స్ తయారీ సామర్థ్యం కలిగి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. భువనేశ్వర్లో 2,066 కోట్ల వ్యయంతో సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్ ను సిక్సమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలోనే మరొకటి 1,943 కోట్ల వ్యయంతో టీడీ గ్లాస్ సెమీ కండక్టర్ ప్లాంట్ ను అమెరికాకు చెందిన ఇంటెల్, లాక్హీడ్ మార్టిన్ సహా ఇతర కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 468 కోట్ల వ్యయంతో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ ను అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుందన్నారు. పంజాబ్లో 117 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సిడిఐఎల్ సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో 8,146 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు 5,800 కోట్ల వ్యయంతో లక్నవో మెట్రో రైల్ ఫేజ్ 1Bకి కేబినెట్ పచ్చజెండా ఊపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 22 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ, माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है, जिसके तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रैटेजी के तहत काम चालू किया. कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा. और साथ ही साथ जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग अपनी बहुत अच्छी आगे बढ़ी है, उससे भी सेमीकंडक्टर की डिमांड लगातार बढ़ती जा रही है. तो अब कंप्लीट इकोसिस्टम डिजाइन, वेफर फैब्रिकेशन, पैकेजिंग, मैन्युफैक्चरिंग ऑफ कंपोनेंट्स, असेंबली, टेस्टिंग, हर चीज पे इलेक्ट्रॉनिक्स के हर सेक्टर पे, हर डायमेंशन पे काम चल रहा है. కేంద్రంతో కలిసి ఎన్నికల సంఘమే ఓట్ల చోరీకి పాల్పడిందంటూ అణుబాంబు పేల్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసలైన ఆట ముందుందని హెచ్చరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే విధానాన్ని అమల్లో ఈసీ తన బాధ్యతను విస్మరించిందని రాహుల్ దుయ్యబట్టారు. బీహార్లో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఇండీ కూటమి ఎంపీలు నిరసనలు చేశారు. 124 ఏళ్ల మింతాదేవి ఫోటో కలిగిన టీషర్టుల్ని వారు ధరించారు. బీహార్లో 124 ఏళ్ల మింతాదేవికి తొలిసారి ఓటు హక్కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విపక్ష నేతలు ఇలాంటి అంశాలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఒక సొంత విభాగంలాగా మారిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని పేర్కొన్నారు. మింతాదేవి లాంటి కేసులు అనేక ఉన్నాయని ఆరోపించారు. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है. और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, 1 मैन 1 वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదని అన్నింటినీ షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అలా చేస్తే దశాబ్దాల మానవీయ, శాస్త్రీయ ఆధారిత విధానాల నుంచి వెనక్కి తగ్గడమేనని రాహుల్ విమర్శించారు. తొలగించడానికి మూగజీవులు ఒక సమస్య కాదని, షెల్టర్లు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, సామాజిక సంరక్షణ విధానాలతో హింస లేకుండానే వీధుల్ని సురక్షితంగా ఉంచొచ్చని ఆయన పోస్ట్ చేశారు. ప్రజా భద్రత, జంతు సంక్షేమం కలిసి ఉండేలా చేయవచ్చనన్నారు. సుప్రీం ఆదేశాలను పెటా వంటి జంతు సంరక్షణ సంఘాలు తప్పుపడుతున్నాయి. జంతువులకు ఆహారం పెడితే జైల్లో పెడతారా అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీం తీర్పు అశాస్త్రీయం, ఆచరణాత్మకమైంది కాదని చెబుతున్నారు. కాగా వీధి శునకాలను ఎవరైనా డాగ్ షెల్టర్లకు తరలించకుండా అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ చిన్నారి కూడా కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఇవ్వొద్దని సోమవారం నాటి తీర్పులో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ట్రంప్ అండ చూసుకుని రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. అమెరికా గడ్డపై నుంచే పాక్ అణు బెదిరింపులకు దిగింది. సింధు నదిపై డ్యాం నిర్మిస్తే క్షిపణులతో కూల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్ను హెచ్చరించారు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే తమకు యుద్ధం తప్ప మరో మార్గం లేదని పాక్ రాజకీయ నేత బిలావల్ భుట్టో సైతం కవ్వించే వ్యాఖ్యలు చేశారు. పాక్ అణు బెదిరింపులపై అమెరికా మౌనంగా ఉండగా దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకైనా వెనుకాడమని భారత్ హెచ్చరించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతుంది. స్వయంగా అమెరికా గడ్డపై నుంచే భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అణు బెదిరింపులకు దిగారు. భారత్ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించినా అమెరికా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. ఒకవైపు ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా దాడులు చేసిన అగ్రరాజ్యం పాకిస్తాన్ అణు బెదిరింపులపై మాత్రం మౌనం వహిస్తోంది. సింధు నదిపై భారత్ డ్యాంను నిర్మిస్తే క్షిపణులతో దాన్ని కూల్చివేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నారు. పాకిస్తాన్ రాజకీయ నేత బిలావల్ భుట్టో సైతం భారత్ను బెదిరించే యత్నం చేశారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే భారత్తో యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు. ఈసారి భారత్తో యుద్ధం వస్తే అది సరిహద్దులకే పరిమితం కాదని, ఆ దేశంలోనికి దూసుకెళ్లి దాడులు చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా హెచ్చరించడం గమనార్హం. సింధు నదీ జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, పాక్ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామన్న పాక్ బెదిరింపులపై ఇప్పటికే భారత్ ధీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడమని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అణ్వాయుధాలున్న పాక్ ఎంత బాధ్యతారహితంగా ఆలోచిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని పేర్కొంది. పాక్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ప్రమాదం ఎదురైనట్లేనని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ రెండోసారి చేపట్టిన దగ్గర్నుంచి ఆ దేశ విదేశాంగ విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ మిత్రదేశం అంటూనే ట్రంప్ 50% సుంకాలు విధించారు. ట్రంప్నకు పాకిస్తాన్ జీహుజూర్ అంటూ ఉండగా భారత్ మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇదే ట్రంప్ అక్కసుకు కారణమైంది. ఇతర స్వార్థపర కారణాలు కూడా భారత్పై ట్రంప్ సుంకాలకు కారణమై ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత దాడులకు వణికిన పాకిస్తాన్ అమెరికాను వేడుకుంది. పాకిస్తాన్ భీకర దాడులు చేయనుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీని భయపెట్టే ప్రయత్నం చేశారు. పాక్ దాడులు చేస్తే అంతకంటే బలంగా తమ ప్రతిస్పందన ఉంటుందని జేడీ వాన్స్కు మోదీ తేల్చి చెప్పారు. భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. యుద్ధం ఆగిన వెంటనే ఈ ఘనత ట్రంప్దేనంటూ జేజేలు పలికింది. ఏకంగా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసింది. భారత్ మాత్రం కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని పదే పదే స్పష్టం చేసింది. యుద్ధాన్ని ఆపిందే తానేనని ట్రంప్ అనేకసార్లు క్రెడిట్ తీసుకోవాలని చూసినా భారత్ పట్టించుకోలేదు. ట్రంప్ ఆధిపత్యాన్ని అంగీకరించిన కారణంగా భారత్పై అమెరికా ఆంక్షలు విధించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్యా చమురును భారత్ కంటే ఎక్కువగా చైనా దిగుమతి చేసుకున్నా ఆ దేశాన్ని విడిచిపెట్టి భారత్పైనే ట్రంప్ ఆంక్షలు విధించడాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు.